షడ్రుచుల్లో మనం రెగ్యులర్గా ఇంటేక్ చెయ్యని రుచులు ఏంటి అంటే అవి వగరు, చేదు అండి. ఈ వగరు, చేదు రెండు మనం తీసుకోకపోవడం వల్లే మనకి టీ అనేది, కాఫీ అనేది తాగాలి అనే క్రేవింగ్ అనేది మనలో వచ్చేస్తుంది. సో ఈ వగరు, చేదుని మనం ఎప్పుడైతే మన బాడీకి రెగ్యులర్గా అందిస్తామో అప్పుడు మనకి టీ మీదకి ఉన్న ఎడిక్షన్, కాఫీ మీదకి ఉన్న ఎడిక్షన్ తగ్గిపోద్ది. సో టీకి సంబంధించిన వగరు టేస్ట్ని ఇవ్వడం కోసం మేము డిఫరెంట్ హర్బ్స్ తీసుకుని వాటిని పౌడర్ కింద చేసుకుని దాంతోపాటు మన టేస్ట్కి కూడా ఇవ్వడం కోసం, హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం రకరకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఈ డిఫరెంట్ టీస్ తయారు చేసాం. అవి లోటస్ టీ, అలాగే అతి మధురం టీ, రోజ్ టీ, సుక్కుమల్లి టీ అంటే సొంటి ధనియా టీ, అలాగే హైబిస్కస్ టీ. ఇట్లా డిఫరెంట్ టీస్ మీరు తయారు చేసుకుని ఇంట్లో తాగి చూడండి. టీ మీద ఉన్న క్రేవింగ్ అనేది మీకు స్లోగా తగ్గిపోతుంది. అది మాత్రమే కాదు, ఈ టీస్లో వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మేజర్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఈ టీలో, ఈ హెర్బల్ టీస్లో ఉండడం వల్ల కోల్డ్, కాఫ్ ఇంకా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ఈ టీస్ హెల్ప్ చేస్తాయి.